నమస్తే అండి బోసుకుమరి. అంబటి రాంబాబు గారు. అసలు నా జీవితంలో అంబటి రాంబాబు గారిని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే ఆయన పెద్ద గొప్ప వ్యక్తో లేకపోతే ఇంకోటి అని కాదు, నా మనసుకి సంబంధించి మిగతా వాళ్ళు గొప్ప ఉండొచ్చు. కానీ నాకేమనిపించింది అంటే ఆయన్ని ఇరిగేషన్ శాఖ మంత్రి చేశారు. చేసిన తర్వాత ఆయన పోలవరానికి సంబంధించట ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పోలవరం ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే నాకు అర్థం కాలేదు కాబట్టి అన్నాడు. ఇంతకంటే దారుణమైనటువంటి విధానం మనం ఎక్కడ చూడం. అంటే వీళ్ళ మన నాయకులు అనేటువంటి విధంగా అసహించుకునేటువంటి పరిస్థితి అనమాట. ఆయన ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతుంటాడు. చాలా దారుణం కదా. వచ్చి అమరావతికి సంబంధించి మాట్లాడతాడు. అసలు అమరావతిలో అంబటి రాంబాబు గారు అసలు మీకు అసలు మనస్సాక్షి అనేది ఒకటి ఉందా? ఒకసారి అర్థం చేసుకోండి. ప్రజలు చేతికరించుకున్నారు ఆల్రెడీ. కానీ ఇంకా గుజుప్స్ కలిగేంత విధంగా ప్రవర్తించవద్దు దయచేసి. ఎందుకంటే తప్పులు కొంతమంది చేస్తుంటారు, తెలుసుకుని ఆ తర్వాత మళ్ళీ గెలుస్తుంటారు, ఓడిపోతుంటారు, కామన్ గా జరుగుతూ ఉంటుంది. కానీ ఇలాంటి ఏంటంటే చరిత్ర మర్చిపోయినటువంటి మచ్చలు ఇవన్నీ కూడా. ఆ మచ్చలో మీరు ఉంటారు, ఆ మచ్చలో నేను ఉంటాను అంటే అది మీ కర్మ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ యొక్క సర్వనాశనానికి దాంట్లో పాలిబాగు నేను ఉంటాను అంటే అది మీ కర్మ, దాంట్లో సమస్య లేదు. కానీ అంబటి రాంబాబు గారు చెప్తారు అమరావతిని పునఃప్రారంభం చేశారు. అసలు ఏముందా అమరావతిలో? మీరు రోజు పోయేస్తలా ఏముంది? ఇంతకు ముందు హైదరాబాద్ లో ఏం లేదు కదా. మరి ఇప్పుడు ఎట్లా ఉంది? మరి చేసుకుంటూ పోతేనే కదా. 5 సంవత్సరాలు పర్మనెంట్ పేరుతో కాదన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకుందామయ్యా. ఆయన ఏం చేశారు? ఒక ప్లేస్ ఎంచుకున్నారు, ఆ ప్లేస్ లో భూసేకరణ చేశారు, ఒక స్ట్రక్చర్ తీసుకొచ్చారు, కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక స్ట్రక్చర్ తీసుకొచ్చారు. ఈ రోజుకి కూడా అదే అసెంబ్లీలో సమావేశాలు జరుగుతున్నాయి, దాంట్లోనే పరిపాలన జరుగుతుంది, అదే కోర్టులో ఆయన కట్టిన కోర్టులోనే ఆ కోర్టు జరుగుతుంది. ఇవన్నీ ఉన్నాయి కదా. మనం ఏం చేస్తాం? అమరావతిని సర్వనాశనం చేస్తాం. అమరావతి రైతులను కొట్టించాం, అంటే భూములు ఇచ్చినటువంటి వ్యక్తుల్ని కొట్టించాం, వాళ్ళ ఆడవాళ్ళని జుట్లు పట్టుకుని ఈడిపించాం, మొత్తం బీడి భూమిని చేసేసాం. అమరావతిని ఏం చేసాం? మనం సర్వనాశనం చేసి పెట్టాం. మరి ఈ రోజు వచ్చి శుద్ధులు మాట్లాడతారు ఏంటి? అంటే మనస్సాక్షి ఒకటి ఉండదా? నిజంగా నీతి నిజాయితీ అన్ని ఏముండవు రాజకీయ నాయకులకి. అంటే మన హయాంలో మనం అమరావతిని సర్వనాశనం చేసి ఈ రోజు వచ్చి ఆంధ్రప్రదేశ్ అవమానిస్తారా? ఆంధ్రప్రదేశ్ ఎంతండి? చిన్నది. దానికి వరల్డ్ క్లాస్ సిటీ ఏంటండి అని చెప్పేసి మాట్లాడారు. అంటే వరల్డ్ క్లాస్ సిటీ మనకు ఉండకూడదా? అంటే ఆంధ్రుడు అంత చావచచ్చి ఉన్నాడా? అంటే ఆంధ్రుడు అంత పౌరుషం లేకుండా ఉన్నాడా? ఆంధ్రుడికి చేత కదా. హైదరాబాద్ కట్టిన ఆంధ్రుడు కాదా? అంటే ఆంధ్రుడు అమెరికా వెళ్ళి రాణించగలుగుతున్నాడు, విదేశాలను రాణించగలుగుతున్నాడు, హైదరాబాద్ డెవలప్ చేశాడు, ఐటీని డెవలప్ చేశారు, ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేసుకోలేడా? అంటే ఆంధ్రుడు అంత వీకా? అంటే ఇప్పుడు ఆంధ్రుడిని అవమానిస్తున్నట్ట, ఆంధ్రప్రదేశ్ అవమానిస్తున్నట్ట అంబటి రాంబాబు గారు? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అమరావతిని సర్వనాశనం చేసి సరే మీరు అంత విధానం అయితే ఆయన చెప్తాడు అక్కడ డబుల్ ఖర్చు అవుతుంది, ప్లస్ అక్కడ కరెక్ట్ కాదు అని అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సపోర్ట్ ఇచ్చారు. సరే అది కూడా తీసేద్దాం, అధికారంలోకి వచ్చారు. మరి వచ్చిన తర్వాత మరి ఇక్కడ కరెక్ట్ కాదని చెప్పేసి మరి ఇంకొక చోట మార్చి మరి ఇవన్నీ తీసేసి ఎవరి భూములకు ఇచ్చేసిగా, మరి అది చేత కాలేదు. మరి 3 క్యాపిటల్స్ అని చెప్పేసి ఒక విధానం తీసుకొచ్చాం. దాంట్లో ఏమన్నా కనీసం ఇంత పని ఇంత ఇటుక కనీసం ఆయన టెంపరీ పేరుతో బిల్డింగ్లైనా కట్టి దాని మీద పరిపాలన సాగించాడు ఆయన. కానీ మన టెంపరీ లేదు, పర్మనెంట్ లేదు, అసలు ఏమీ లేదు. అసలు ఏమీ లేకుండా మరి మీరు ఏం చేశారు? ఏమీ చేయలేదుగా. మరి ఈరోజు ప్రజల ముందుకు వచ్చి అమరావతి గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే బెటర్ రాంబాబు గారు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. కానీ అమరావతి మాత్రం అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. అమరావతి పోలవరం కంప్లీట్ అవుతాయి ఖచ్చితంగా. వరల్డ్ క్లాస్ సిటీ ఖచ్చితంగా అవుతుంది. ఆంధ్రుడు సాధించగలడు, ఆంధ్రుడు మాత్రమే సాధించగలడు. ఆంధ్రుడు ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తాడు. అది ఎవరు సాధిస్తారని కాదు, ఆంధ్రుడు సాధిస్తాడు. ఆంధ్రుడు ఖచ్చితంగా గర్వించే రోజు, కాలరెగ వేసుకునే రోజు వస్తుంది. ఆ రోజున చరిత్రలో అమరావతిని నాశనం చేయటానికి, ఆంధ్రప్రదేశ్ ని అవమానించింది, ఆంధ్రప్రదేశ్ ని నాశనం చేయడానికి ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు చరిత్రహీనులుగా మిగిలిపోయేటువంటి వాళ్ళు మీరు ఉంటారని అనుకుంటే అది మీ కర్మ, మీ ఇష్టం. మరేమి తెచ్చు.